వానరుడు సుశీష్మతి దుఃఖము నుంచి ప్రకృతి కూడా విలపించసాగింది. భార్య ఆర్తనాదాలతో విశ్వానరుడు మూర్ఛ నుండి తేరుకొని, నా బహిర్భానం ప్రాణమైన కుమారా, నీవెక్కడ అని బిగ్గరగా పిలవనారంభించాడు. ఇంతలో గృహపతి తల్లిదండ్రుల దుఃఖాన్ని చూచి, అమ్మా, మీకెందుకు ఇంత భయము? మీ పాద ధూళి నాకు కవచమై నన్ను రక్షించగలదు. యమధర్మరాజు సైతం నన్నేమీ చేయలేడు. యమధర్మరాజు పాశము నుండి వచ్చే విద్యుద్ఘాత కాంతి సైతం ఏమీ చేయలేదు. నేను మీ పుత్రుడు అగుటచే సర్వజ్ఞుడును. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ వలన గృహపతి సప్తర్షులు అవగలరు. అమ్మ సుశీష్మతి, నేను మీ పుత్రుడు అగుడచే కాలకూట విషము కూడా, కాలము కూడా, విషభక్షము కూడా, మహాకాలుడు కూడా సైతం ఏమీ చేయలేడు. ఓ తల్లిదండ్రులారా, మీ పుత్రుని ప్రాణములకు ఎటువంటి ఆపద లేదు. కాలానికి అధిపతి అయిన కాలనాథుడు మహాకాలునికి అధిపతి అయిన మృత్యువును జయించి ఆరాధించవచ్చు అని చెప్పాను.